ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పైనే గడుస్తుంది. మరి ఈ ఏడాదిన్నర పాలనలో జనసేన పార్టీ యొక్క రాజకీయాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ప్రజలకు ఏం చేసింది ఆ పార్టీ అని ఒకసారి మనం చూస్తే, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సుగాలి ప్రీతి కేసుపై సంతకం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక ఆ కేసును పూర్తిగా వదిలేయటం, న్యాయం చేయాలని చెప్పి పవన్ను గట్టిగా నిలదీసిన సుగాలి ప్రీతి తల్లిపై తన పార్టీ నేతలతో పాటు ఆఖరికి తాను కూడా ఇష్టానుసారంగా మాట్లాడటం, కేసును పరిష్కరించలేమంటూ చివరికి చేతులెత్తేయటం చూడొచ్చు. అలాగే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 32,000 మహిళలు అదృశ్యమయ్యారని చెప్పి పవన్ పదే పదే ఎన్నికల ప్రచారంలో చెప్పటం, కానీ ఆ మహిళలు ఏమయ్యారు అనేది ఇప్పటికీ పవన్ క్లారిటీ ఇవ్వలేకపోవటం. అలాగే వైసీపీ ప్రభుత్వం అక్రమ రేషన్ బియ్యాన్ని విదేశాలకు అమ్ముతుంది, ఆ పార్టీ నాయకులే మాఫియాను వెనకాల నుండి నడిపిస్తున్నారని చెప్పి పదే పదే ఆయన చెప్పుకొచ్చేవాడు. ఆరోపణలు చేసినప్పుడు మరి దీన్ని నిరూపించాల్సినటువంటి బాధ్యత జనసేన పార్టీ పైన ఉంది. మరి ఇప్పుడు అక్రమ రేషన్ బియ్యం ఆపగలిగారా, అక్రమంగా తరలించడం అనేది ఇక్కడికి వచ్చిన మార్పు. పైగా సివిల్ సప్లై మినిస్టర్ జనసేనకు సంబంధించినటువంటి నాదెండ్ల మనోహర్ గారే, వాళ్ళ కటారీలోని మినిస్టరే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులపై ప్రేమ ఒలకబోసినటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించారు. మరి దాంట్లో భాగస్వామ్యంగా ఉన్నటువంటి జనసేన పార్టీ గిట్టుబాటు ధరలు కల్పించడంలో ఎంతవరకు బాధ్యత తీసుకుంది? గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతుంటే తన ఫ్లాప్ సినిమాలకు కూడా టికెట్లు ధరలు పెంచుకొని ఆ సినిమాలు ఆడించుకోవటం పవన్ కళ్యాణ్ గారికి ఎంతవరకు కరెక్ట్? అలాగే అభివృద్ధి పేరుతో ప్రభుత్వం భూములన్నీ కూడా ప్రభుత్వ వ్యక్తులకు అప్పజెప్పేస్తున్నారని చెప్పి ప్రతిపక్షం వామపక్షాలు కూడా ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తుంటే మక్కిలెరగ తీస్తాం, మోకాళ్ళపైన కూర్చోబెడతాం, తోలు ఒలిచేస్తాం, ఏరి పారేస్తాం అంటూ సినిమా డైలాగులు పవన్ కళ్యాణ్ వేయటం ఎంతవరకు కరెక్ట్? ప్రజలకు జవాబుదారీతనంగా ఉండవలసిన పవన్ కళ్యాణ్ ఈ విధంగా వ్యవహరించడం ఎంతవరకు కరెక్ట్? అలాగే నిరంతరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకొస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2-3 సార్లు పైనే ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరి ఒక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి ఒక గట్టి హామీ ఎందుకు ఇప్పించలేకపోయారు ప్రధాని మోదీ గారి చేత? అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దంటూ అక్కడ కార్మికులు నిరసన చేస్తున్నారు. దీనిపైన వామపక్షాలు కూడా పోరాడుతున్నాయి, ప్రతిపక్షం కూడా పోరాడుతుంది. అది ప్రభుత్వమే కొనసాగిస్తుందని చెప్పి ప్రధాని చేత స్టేట్మెంట్ ఇప్పించలేకపోయారు. సో ఓవరాల్గా ఏడాదిన్నర కాలంలో జనసేన మరియు పవన్ కళ్యాణ్ గారి రాజకీయం చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మరియు ప్రజల సంక్షేమం కోసమా, లేక తన స్వప్రయోజనాల కోసమా, మరి కాకపోతే టీడీపీ భవిష్యత్తు కోసమే ఆయన ఈ రాజకీయాలు చేస్తున్నారా, రాజకీయాల్లోకి వచ్చారా అనే ప్రశ్నలు ప్రజల్లో అనుమానాలకు తావిస్తోంది.